అమ్మా, రఘు గారి ఇల్లు ఇదేనా అమ్మా? ఇదేనండి. ఆయన ఉన్నారా అమ్మా? ఉన్నారు. ఇంతకీ మీరెవరు? నా పేరు దీపిక తొంగునే. ఈ వయసులో మీరు తొంగునే ఉండాలండి. ఆయనతో ఏం పని? అదమ్మా సంగతి. అదా సంగతి. ఉండండి దీపిక తొంగోనే గారు, ఆయన పిలుస్తాను. ఏమండోయ్, మీరు రోజు ఫేస్బుక్లో దీపిక తొంగోనే ఆవిడతో చాటింగ్ చేస్తుండేవాళ్ళు కదా, ఆవిడ మిమ్మల్ని చూడడానికి వచ్చారు. ఎక్కడ? దీపిక తొంగోనే. ఎవడైనా నన్ను చూసి నేర్చుకోవాల్సిందే. అబ్బో, ఏంటి రాజు నిన్ను చూసి అంత నేర్చుకోవాల్సింది? నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ డొక్కు సైకిల్ ఉండేది. నేను ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చినా కాళ్ళు పడిపోయేలా తొక్కుతూ వెళ్ళేవాడిని. మరి ఇప్పుడు? ఓ 1 కోటి దాకా సంపాదించాను. అమ్మో, 1 కోటి సైకిళ్ళే అంటే స్టేట్ మొత్తం నువ్వు సైకిల్ అద్దెకిచ్చే వ్యాపారం మొదలు పెట్టావా రాజు? ఏమండి, క్విక్కర్లో ఏమన్నా అమ్మొచ్చా? టీవీ, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, ఫోను, నీ ఇష్టం ఏమైనా అమ్ముకోవచ్చు. ఓహో అలాగా. అవునే, నువ్వు అమ్మదలుచుకున్నట్టు ఏదైతే ఉందో అది ఫోటో తీసి నెట్లో పెట్టి కింద నీ ఫోన్ అడ్రస్ ఇస్తే అంతే, అయిపోయింది, సింపుల్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, క్విక్కర్లో మిమ్మల్ని అమ్మేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా.